స్పీడ్ ఫిల్మ్ న్యూస్. నందమూరి బాలకృష్ణ మరోసారి పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న బాలయ్య 111వ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే కీలక యాక్షన్ సన్నివేశాలు పూర్తి చేసిన చిత్ర బృందం ఇప్పుడు స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ పాటకు సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించాడనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. బాలయ్య సరసన మరోసారి కాజల్ అగర్వాల్ నటిస్తుండడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ చర్చ సాగుతోంది. నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుండగా ఆయన 111వ చిత్రం కూడా అదే స్థాయిలో రూపొందుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికే పలువురు అభిమానుల్లో భారీ అంచనాలను సృష్టించింది. ఇటీవల బాలయ్య, సముద్రకని మరియు ఇతర ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్ ఇప్పుడు ప్రత్యేక సాంగ్ షూట్ లో నిమగ్నమైందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాట కోసం భారీ సెట్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. సంగీత దర్శకుడు ఎస్ తమన్ ఈ చిత్రానికి మాస్ బీట్లతో కూడిన ఐటమ్ సాంగ్ సిద్ధం చేశాడని తెలుస్తోంది. కెమెరామెన్ అరవింద్ కశ్యప్ సెట్స్ నుంచి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య, కాజల్ జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించనుండడం విశేషంగా మారింది. వృద్ధి సినిమా సంస్థ భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా త్వరలోనే టైటిల్ మరియు టీజర్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హారర్ కామెడీ చిత్రాలకు కొత్త ట్రెండ్ సెట్ చేసిన రాఘవ లారెన్స్ మరోసారి కాంచనా సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాంచనా 4గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈసారి పూజా హెగ్డే, నూరా ఫతేహి వంటి క్రేజీ హీరోయిన్లు నటించడం విశేషంగా మారింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 6 ప్యాక్ లుక్స్తో లారెన్స్ కనిపించడం సినిమాపై భారీ అంచనాలను పెంచింది. హారర్ కామెడీ, యాక్షన్ అంశాలతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచనా సిరీస్ దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. హారర్ కామెడీ జోనర్లో వరుస విజయాలు సాధించిన ఈ సిరీస్ ఇప్పుడు 4వ భాగంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాంచనా 4 చిత్రాన్ని లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూనే కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈసారి పూజా హెగ్డే, నూరా ఫతేహి లాంటి గ్లామర్ స్టార్స్ ను తీసుకోవడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో లారెన్స్ 6 ప్యాక్ బాడీతో భయానక వాతావరణంలో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. పోస్టర్లో భూతాల ఆకృతులు డార్క్ టోన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళనాడులో సన్ పిక్చర్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా త్వరలోనే టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. గత భాగాల మాదిరిగానే ఈ చిత్రం కూడా భారీ వసూలు సాధిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం వారణాసి ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అండర్ వాటర్ సీక్వెన్స్ ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీసింది. హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన వాటర్ సెట్స్ను నీటి సమస్య తలెత్తడంతో చిత్ర బృందం కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కీలక సన్నివేశాలను నేరుగా వారణాసిలోనే చిత్రీకరించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర బృందం ఏమాత్రం రాజీ పడకుండా ముందుకు సాగుతోంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు రూపొందిస్తున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాలో హాలీవుడ్ స్థాయి సన్నివేశాలు ఉండబోతున్నాయని సమాచారం. ముఖ్యంగా అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్ లోని గగన్ పహాడ్ ప్రాంతంలో భారీ కొలను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ కోసం సుమారు 150 ట్యాంకర్ల నీరు అవసరమవుతుందని చిత్ర బృందం జలమండలిని సంప్రదించింది. అయితే వేసవి కాలం కారణంగా అంత నీరు సరఫరా చేయడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో మేకర్స్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో వారణాసిలోనే ఈ సన్నివేశాలను చిత్రీకరించాలని నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. గంగా తీరం నేపథ్యంలో చిత్రీకరణ చేస్తే మరింత సహజత్వం వస్తుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే షూటింగ్ లొకేషన్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంగాపురం చిత్రం నుంచి విడుదలైన హే మంగా లిరికల్ సాంగ్ ఇప్పుడు సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. ఘటమనేని రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని టాలీవుడ్కు పరిచయం అవుతోంది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన రొమాంటిక్ సాంగ్స్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు, కాసర్ల శామ్ సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. శ్రీనివాస మంగాపురం చిత్రం ప్రస్తుతం యువతలో ఆసక్తిని పెంచుతోంది. ప్రేమ, స్నేహం, భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన హేమంగా లిరికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రేమలోని మాధుర్యాన్ని అందంగా ఆవిష్కరించిన ఈ పాటకు జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యానికి ఎల్వి రేవంత్ గాత్రం మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ పాటను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేయడం విశేషంగా మారింది. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తిరుపతి ప్రాంతం నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వాసుబాబు, మంగా అనే ఇద్దరు స్నేహితులు ప్రేమికులుగా మారే ప్రయాణాన్ని హృద్యంగా చూపించినట్లు సమాచారం. అశ్విని దత్ సమర్పణలో జెమినీ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే టీజర్ మరియు మొదటి పాట మంచి స్పందన తెచ్చాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు చిత్ర బృందం సంకేతాలిస్తోంది. బాలీవుడ్ నటి మౌని రాయ్ వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భర్త సూరజ్ నంబియార్ను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయడంతో వీరిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. కొంతకాలంగా ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో వస్తున్న రూమర్లపై మౌని రాయ్ స్వయంగా స్పందించింది. తప్పుడు ప్రచారాలు ఆపాలని మీడియాకు విజ్ఞప్తి చేసింది. తమ వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలని కోరింది. 4 ఏళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్న ఈ జంట గురించి ఇప్పుడు వస్తున్న వార్తలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి. బాలీవుడ్ హీరోయిన్ మౌని రాయ్, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ దాంపత్య జీవితంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. మౌని తన భర్తను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయడంతో విడాకుల వార్తలు వైరల్గా మారాయి. అంతేకాదు ఇద్దరు ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఈ వార్తలు రోజురోజుకి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మౌని రాయ్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. అవాస్తవ కథనాలు ప్రచారం చేయవద్దని, తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని మీడియాను కోరింది. దీంతో ఈ రూమర్లపై మరింత ఆసక్తి పెరిగింది. 2018లో దుబాయ్లో పరిచయమైన మౌని, సూరజ్లు 4 ఏళ్ల ప్రేమ తర్వాత 2022లో గోవాలో వివాహం చేసుకున్నారు. మలయాళీ, బెంగాలీ సంప్రదాయాల్లో జరిగిన ఈ పెళ్లి అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సూరజ్ వ్యాపారవేత్తగా కొనసాగుతుండగా మౌని సినిమాలు, ప్రత్యేక గీతాలతో బిజీగా ఉంది. చిరంజీవి నటిస్తున్న విశ్వంబర చిత్రంలోనూ ప్రత్యేక పాటతో కనిపించనుంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ద సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు సృష్టిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా వస్తుందని ప్రచారం జరుగుతున్నా అసలు కథలో బలమైన భావోద్వేగం దాగి ఉందనే వార్తలు ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మే 18న ట్రైలర్ విడుదల చేయనున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాలో ఆటతో పాటు ఊరి భావోద్వేగాన్ని బలంగా చూపించారని టాక్ వినిపిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు కథ బయటకు రాకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. టాలీవుడ్లో మరో భారీ పాన్ ఇండియా చిత్రంగా పెద్ది ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. చాలా రోజుల తర్వాత భారీ స్థాయిలో విడుదలవుతున్న తెలుగు సినిమా కావడంతో ఇండస్ట్రీ మొత్తం ఈ మూవీపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రమోషన్లు ప్రారంభమైన నేపథ్యంలో సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. అయితే పెద్ది కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదని, ఊరి గౌరవం కోసం హీరో చేసే పోరాటమే అసలు కథని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో భావోద్వేగాలకు పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. ఆటను నేపథ్యంగా తీసుకుని ఊరి అభివృద్ధి కోసం హీరో చేసే ప్రయత్నాలను దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా మలిచాడని టాక్ వినిపిస్తోంది. కోచ్ పాత్రలో శివరాజ్ కుమార్, హీరో తండ్రిగా జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 2 పాత్రలకు కథలో బలమైన ప్రాధాన్యం ఉందని సమాచారం. కుస్తీ, క్రికెట్ ఆటలతో కథకు ఉన్న సంబంధాన్ని ట్రైలర్లో చూపించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు సినిమా కథ ఎక్కడా లీక్ కాకపోవడం ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను అబ్బురపరిచిన అవతార్ సిరీస్ మరోసారి వార్తల్లో నిలిచింది.
థియేటర్స్లో విడుదలైన చాలా సినిమాలు నెలల వ్యవధిలోనే ఓటీటీలోకి వస్తున్న ఈ సమయంలో అవతార్ 3వ భాగం మాత్రం దాదాపు 6 నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. జేమ్స్ కెమెరన్ తెరకెక్కించిన ఈ భారీ విజువల్ వండర్ ఇప్పుడు హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఇంగ్లీష్ వెర్షన్ అద్దె విధానంలో అందుబాటులో ఉండగా ఇప్పుడు తెలుగు సహా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అభిమానుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది. అవతార్ ఫ్రాంచైజీ ప్రపంచ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన సిరీస్లో 3వ భాగంగా వచ్చిన అవతార్ ఫైర్ అండ్ యాష్ భారీ వసూలు సాధించినప్పటికీ ఓటీటీ విడుదలకు మాత్రం సమయం పట్టింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం మార్చి 31 నుంచి అమెజాన్ ప్రైమ్లో అద్దె విధానంలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు జూన్ 24 నుంచి హాట్స్టార్లో సాధారణ స్ట్రీమింగ్కు రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగు సహా పలు భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. కథ విషయానికి వస్తే 2వ భాగం తర్వాత జేక్ సెల్లీ కుటుంబం ఎదుర్కొన్న పరిణామాల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. కుటుంబాన్ని కోల్పోయిన బాధ, ప్రతీకారం కోసం తిరిగి వచ్చిన కల్నల్ క్వారిచ్ అగ్ని తెగ నాయకురాలి మద్దతుతో జరుగుతున్న పోరాటం కథకు ప్రధాన బలం. భారీ విజువల్స్, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఓటీటీలో విడుదల కావడంతో మరోసారి అవతార్ ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్ ప్రేక్షకులను థియేటర్స్కు రప్పించే శక్తి గ్యాంగ్స్టర్ డ్రామాలకు ఉందని మరోసారి సినీ పరిశ్రమ నమ్ముతోంది. కేజీఎఫ్, పుష్ప వంటి చిత్రాల విజయాల తర్వాత ఇప్పుడు పలువురు స్టార్ హీరోలు గ్యాంగ్స్టర్ పాత్రల్లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ నుంచి చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్ వరకు పలువురు హీరోలు భారీ యాక్షన్ డ్రామాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లు, మాఫియా కథలు, భావోద్వేగాలతో కూడిన ఈ సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఒక్కో చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతుండడంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. భారీ యాక్షన్, భావోద్వేగాలు, మాఫియా కథలతో గ్యాంగ్స్టర్ డ్రామాలు ఇప్పుడు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్ గా మారాయి. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించనున్న మల్టీ స్టారర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రానుంది. మరోవైపు చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా కోల్కతా నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ కథగా ప్రచారం జరుగుతోంది. నానితో శ్రీకాంత్ ఓదెలా, సుజిత్ వంటి దర్శకులు కూడా ది పారడైజ్, బ్లడీ రోమియో వంటి మాఫియా బ్యాక్డ్రాప్ కథలతో సిద్ధమవుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ నుంచి గ్యాంగ్స్టర్గా మారే పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కూడా పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతోంది. యష్ నటిస్తున్న టాక్సిక్, షింబు నటిస్తున్న అర్సన్ వంటి చిత్రాలు కూడా మాఫియా కథలతో తెరకెక్కుతున్నాయి. విభిన్న కథలు, భారీ యాక్షన్, స్టార్ హీరోల కలయికతో రాబోయే రోజుల్లో గ్యాంగ్స్టర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని మరోసారి మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ వైల్డ్ యాక్షన్ ట్రాక్లోకి అడుగు పెడుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్లో రక్తంతో తడిసిన మైక్ పట్టుకొని కనిపించిన రామ్ లుక్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. గత చిత్రానికి ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోయినా నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన ప్రాజెక్ట్తో ముందుకొస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటనను రామ్ పుట్టినరోజు సందర్భంగా మే 15న ఉదయం 10:08 విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి చిత్రాల్లో తనలోని మాస్ యాంగిల్ ను బలంగా చూపించిన రామ్ పోతినేని ఇప్పుడు మరింత రఫ్ అండ్ వైల్డ్ స్టైల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా రక్తంతో తడిసిన మైక్ పట్టుకొని కనిపించిన రామ్ లుక్ వెనుక కథ ఏమిటన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ఈ ప్రాజెక్టుకు రామ్ స్వయంగా కథ సిద్ధం చేశారని ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అంతేకాదు ఈ సినిమాతో దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం ఉందన్న వార్తలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటివరకు హీరోగా మాత్రమే కాకుండా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లే నటుడిగా పేరు తెచ్చుకున్న రామ్ ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారని అభిమానులు భావిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, దర్శకుడు, నటీనటులు, కథా నేపథ్యం వంటి అంశాలన్నీ రేపటి అధికారిక ప్రకటనలో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో రామ్ అభిమానులు ఈ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్టులతో జాతీయ స్థాయిలో దూసుకెళ్తున్నారు.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ స్థాయి సినిమా చేస్తున్న బన్నీ తదుపరి చిత్రాన్ని కాలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే కాస్టింగ్పై ఆసక్తికర వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ ఎంపికపై వస్తున్న రూమర్స్ అభిమానుల్లో చర్చకు దారితీశాయి. బుట్టబొమ్మ పూజా హెగ్దేతో పాటు రెజినా కసాండ్రా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ యూనివర్స్ స్టైల్లో యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ టేకింగ్ కలిసిన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే సినిమా ప్రారంభానికి ముందే కాస్టింగ్ పై వినిపిస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటించే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో మరోసారి ఈ జోడీపై ఆసక్తి పెరిగింది. మరోవైపు రెజినా కసాండ్రా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆమె పాత్ర కథలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సంగీత బాధ్యతలను అనిరుద్ నిర్వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుంది. దీంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.